ఒకరోజు అతను తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు. దోవలో తామర కొలన ఒకటి ఉంది. అక్కడ తామర పువ్వు మీద సాలీడు వల పన్ని ఉంది. ఆ వలలో ఒక తేనెటీగ చిక్కుకొని ఉంది. యోగదత్తుడు జాలి వేసి దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలు చోటుకు పోయి కూర్చొని తపస్సు చేసుకోవటం మొదలు పెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమై, ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి అవి నిన్ను కాపాడుతాయి. చెట్ల మానులతో ఒక కోట కట్టు. జావా దేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేతుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామని పెద్ద సైన్యంతో వచ్చి కోట ముట్టడించాడు. కానీ అతన్ని ఎవ్వరూ ఎదిరించలేదు. సింహకేతు కొయ్య కోటను ధ్వంసం చేయబోయాడు. ఇంకేం, తేనెటీగలు ఒక్క మాటగా జుమ్మని లేచాయి. సింహకేతువును, అతని సైన్యాన్ని, గుర్రాలని చచ్చేట్టుగా కుట్టాయి. పాపం సింహకేతు మొహమంతా వాచి కళ్ళు కనపడకుండా గుర్రం మీద నుండి పడిపోయాడు. యోగదత్తుడు అతని గాయాన్ని మాన్పి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు.